అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో మా క్రిషమ్ అండి 17th వెళ్ళిపోతుంది యూఎస్ఏ. సో టైం దగ్గర పడిపోయింది కదా, చిన్న చిన్న స్టఫ్ ఉన్నాయి షాపింగ్కి అండ్ స్టోరేజ్ బాక్సెస్ లాంటివి కావాలి అని అనింది. సో మా ఇంటి దగ్గర ఉన్న ఇండియన్ బజార్ అనే ప్లేస్కి అయితే వచ్చాము ఇప్పుడు. మరి తనకు కావాల్సిన స్టఫ్ దొరుకుతుందా లేదా అనేది ఇవాళ వ్లాగ్. ఎక్కువసేపు బోర్ కొట్టించను, చూసినంత వరకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేలా ట్రై చేస్తాను, చూస్తూ ఉండండి. ఇది తీసుకో, బ్రూనో చింపేశాడు కానీ ఇది బ్రూనో మామూలుగా చించలేదు వీటిని. మేము ఇది తీసుకో, ప్లాస్టిక్. ఇది మంచిదా? ఏమో చూసి తీసుకో. ఇది ఇంత చిన్నగా ఉంటే చెవులోకి ఇరుక్కుపోద్ది నాన్న. ఏమి ఇరుక్కోదు. ఇదే బెటర్ అమ్మా, ఇంత చిన్నగా ఉంటే నీకు నచ్చింది తీసుకోరా. ఓకే, ఇదే తీసుకుంటా. తీసుకుంటా, ఇది తాగుతా, ఇది బాగుంటుంది టేస్ట్. ఏంటది? క్రిషా వుడ్ వర్డ్స్ ఇది చాలా బాగుంటుంది, స్వీట్ వాటర్ లాగా ఉంటుంది. చిన్న పిల్లలదమ్మా, కానీ నాకు నచ్చుతుంది. నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ యూ. ఇదేమన్నా కావాలా? రోజ్ వాటర్ స్ప్రే చేసుకునే బాటిల్. కృషి మనము ఒక బాస్కెట్ తెచ్చుకోవాలమ్మా, ఇలా చేతుల్లో పట్టుకుని వెళ్ళలేము ఐటమ్స్. ట్రాలీ తెస్తా. బాస్కెట్ ఎక్కడ తీసుకోవాలండి? బాస్కెట్ ఆర్ ఏ ట్రాలీ. థ్యాంక్ యూ. చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ ఎక్కడున్నాయి బ్రో? ప్లాస్టిక్వి. ఫస్ట్ ఫ్లోరా కిందేనా? గ్రౌండ్. ఓకే ఓకే, థ్యాంక్స్. ఉండు, బాగా నోట్స్ కావాలి. ఓకే తీసుకో. కృష, నేను అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటా యు ఆర్ స్టిల్ స్టూడెంట్ అని. ఇక్కడ చదువు అయిపోయింది కదా, ఇంకా మా అమ్మాయి చదువుకుంటుంది, ఇంకా స్టిల్ స్టూడెంట్, నోట్స్లు కావాలి అనేది మర్చిపోతున్నాను. ఎలా నోట్స్ కావాలి నాకు? స్పైరల్ అయితే చిన్నగా కదా చేతిలో. బేసిక్గా ఏం రాయడానికి చెప్పు, వాట్ యూ వాంట్? బేసిక్గా ఎప్పటికైనా అంటే నా దగ్గర నోట్బుక్ కూడా లేదంటే అందరు జడ్జ్ చేస్తారని. నో కన్నా, నేను అనేది వైటా, రూల్డా, డబల్ రూల్డా? నాకు జస్ట్ గో ఫర్ లైన్స్ ఆర్ ప్లెయిన్ వన్ ఇఫ్ యూ కెన్ రైట్. ఇప్పుడు ఇలా ప్లెయిన్ బుక్లో నువ్వు స్ట్రైట్గా రాయడం వస్తుందా నీకు? రాదు. రానప్పుడు లైట్ తీసుకో, లైన్స్ తీసుకో. చిన్నప్పుడు స్కేల్ పెన్సిల్ పెట్టి లైట్గా గీసుకుని వెళ్ళి రాసేదానండి. మా ఫ్రెండ్స్ ముందు స్టైల్గా నాకు వచ్చు స్ట్రైట్గా రాయడం అని చెప్పుకునేదాన్ని. తర్వాత అది రబ్ చేసేసి, కృషు వాంట్ టు డూ దట్? నాకు అసలు రాయట్లేను మామూలుగానే. పాప నాకంటే ఘోరము, నువ్వు కనీసం రాసావు, నేను రాయను అసలు అంటుంది. జస్ట్ బిల్డప్ కోసం, జస్ట్ బిల్డప్ కోసం అండి. జస్ట్ అలా చేతిలో ఒక బుక్ వేసుకుని కాలేజ్కి వెళ్ళే బిల్డప్ కోసం చూస్తుందంట. ఇలాంటివి కావాలి నాకు, చిన్నగా ఉండాలి, క్యూట్గా ఉండాలి. చూడు మరి అయితే తీసుకో. చిన్నగా ఉండాలి, స్పైరల్ ఉండాలి. ఓకే, ఇంకా చాలా ఉందా మా కలెక్షన్. ఇట్లా ముందుకు రా. స్పైరల్ కావాలి, చిన్నగా ఉండాలి. స్పైరల్ ఇటు పక్క లేదు, మరి అటే చూడు. ఇట్స్ ఎ హ్యూజ్ స్టోర్, చాలా పెద్దది. స్లోగా చూసుకుంటూ వెళ్ళి. ఇదిగో టేప్ కావాలా? సెల్లో టేప్ కానీ ఇంకా స్టేషనరీ. స్పైరల్స్ చూడు, ఎదురుగుండా పెట్టుకుని ఊరంతా ఎత్తుతున్నాం. లోపల ఎలా ఉందో ఎలా తెలిసి చింపనా? ఒకటేమన్నా శాంపుల్ ఓపెన్ బుక్ ఉందేమో చూడు. ఓపెన్ చేస్తారు కావాలంటే, అడుగు. ఏముంది అడిగేంత సినిమా లేదు కదా, తీసే మరి, తీసి చూడు. నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా ఐడియాస్ వస్తాయి నీకు, ఇందులో ఏం పెట్టుకోవచ్చు అనేది. కొంచెం నువ్వు ఉండే రూమ్కి ఇంత సైజెస్ అవసరం లేదని నా ఫీలింగ్. ఇదిగో నాన్న, ఇప్పుడు చిన్న చిన్న పికిల్స్కి చిన్న క్వాంటిటీ అనుకో, ఇదిగో చూడు ఇట్లా. అంత చిన్న క్వాంటిటీ కాదు, నువ్వు ఇచ్చిన పెద్ద పచ్చడి ఉంది నా దగ్గర, టమాటా పచ్చడి. ఇదిగో నాన్న, ఈ సైజ్ చాలు కదా. చాలా నువ్వు చాలా టమాటా పచ్చడి ఇచ్చావు. ఇదిగో, దిస్ వుడ్ బి ఫైన్. ఇదిగో ఇప్పుడు ఈ సైజ్ చాలు కదా. చాలు, తీసుకుందామా ఇక్కడ? ఇదిగో ఇప్పుడు ఇందులో కలర్ నచ్చలా. సరే అయితే పైకి వెళ్దాం పద. సరే పైకి వెళ్ళిపోయి అక్కడ నచ్చకపోతే ఇక్కడికి వద్దాం. సరే, ఇది లాస్ట్కి చూద్దాం అయితే. ఓకే ఓకే, ఈ సెక్షన్ అయిపోయింది. చూడు నాన్న, నాకొద్దు ప్రస్తుతానికైతే. ఇట్లా 1 by 1 లైన్ చూసుకుంటూ ఉంటేనే బెటర్. ఇవి బాగున్నాయి. ఆ కలర్ నచ్చిందా? బట్ అంత పెద్దది ఓకేనా? నాట్ ఓకే. ఒక్కసారి చూడు పైన కూడా. ఈ బ్రౌన్ అండ్ గ్రే క్యాప్స్ కూడా బాగానే ఉన్నాయి మరి. బాగానే ఉంది. బాగానే ఉందా? 3 అమ్మా మరి. వద్దు, 3 అంటే నీకు మళ్ళీ వెయిట్ కూడా చూసుకోవాలి కదా. ఇవన్నీ కప్ జోన్స్.
ఏమన్నా చిన్న చిన్న నట్స్ అలాంటివి కాలేజ్కి తీసుకెళ్తానంటే ఇదిగో ఇట్లా బాక్సెస్. ఏం తీసుకెళ్ళి ఓకే, లంచ్ బాక్సెస్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో క్రిష అంతా ఒక 1 మంత్కి ఒక బాక్స్ వేరే కలర్ కావాలి అని ఏడ్చేదాన్ని. ఎవరన్నా 3-4 మంత్స్కి మారుస్తారు. నాన్న ఇదిగో చూడు బాగున్నాయి, కానీ సైజ్ మరీ చిన్నగా ఉంది. ఇదిగో వైలెట్ కలర్ ఉంది, ఇది పైన రెడ్ వన్, ఇది కొంచెం బెటర్గా బాగుంది. బాగుందా? తీసుకో, అది సింగిల్ పీసెస్ ఉన్నాయి. పక్కనే గ్రీన్ బాగుంది. ఏది ఈ గ్రీన్ నచ్చిందా? అది గాజు అనుకుంటా, ఇట్స్ నాట్ ప్లాస్టిక్. కృషు, వేర్ ఆర్ యూ? దేవుడు ఐడల్స్ కావాలా? చిన్నదా? చూసుకో మరి. ఈషా ఫౌండేషన్ బొమ్మ ఉంది, కావాలా? శివుడిది. బుజ్జి కృష్ణయ్య. ఫేస్ క్లారిటీ లేదు. ఇంట్లో ఉంది ఇదే కదా? యా ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ ద వన్. సేమ్ ఫేస్. అవును, సేమ్ ఫేస్. ఫ్రేమ్ ఉన్నాయి కమ్మా, ఇక్కడ ఉన్నాయి చూడు. ఇదిగో బుల్లి కృష్ణయ్య నవ్వుతున్నారు. ఫేస్ చామ్ లేదు. చామింగ్ కృష్ణయ్య అంటే కొంచెం చూసుకొనుక్కోవాలి మరి. కింద ఉన్నాయి రాముల వారు, లక్ష్మీదేవి, బాబా, రాధాకృష్ణ. సిల్వర్ ఇది. దే వోంట్ కలర్ సిల్వర్. సిల్వర్. ఓకే, మా కరెక్టే వచ్చాం మనం. కాదు నాన్న, ఇక్కడ అయిపోయిందా? డిడ్ వి క్రాస్ దిస్? ఇటు రాలా మనం, అటు నుంచి కదా ఇటు వచ్చింది. ఇక్కడ చూడాలి మనం ఇప్పుడు. ఓ బ్యాక్స్ అయితే ఇటు వెళ్ళిపోదాం కదా, ఫస్ట్ నుంచి అటు నుంచి వద్దాం సీక్వెన్స్లో. చూడొద్దా? సరే చూడు, ఇదిగో నాన్న ఇట్లా నేను అనింది. చూడు చూడు, జ్యువెలరీ బాక్సెస్. ఎగ్జాక్ట్లీ ఇవే నేను చెప్పింది. ఇవే పైన కూడా ఉంటాయి చాలా, 5th ఫ్లోర్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇది ఎలా అంటే నువ్వు ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది, టక్మని ఏరుకోవచ్చు. ఇది కావాలా? తీసుకో, బ్రేక్ లేకుండా మంచిగా ఉన్నది తీసుకో. చిన్న చిన్న జిప్ లాక్స్ కూడా ఉంటాయమ్మా. ఇంకోటి తీవా? అక్కడ ఉంది. ఓకే, ఇదిగో బాగుంది. బ్యాంగిల్స్కి ఆల్రెడీ మొన్న ఒకటి తెప్పించావు కదా. బ్యాంగిల్స్కి ఒకటి ఉంది, చాలే అది. ఇంకా బ్రేస్లెట్స్ దేంట్లో వేసుకోవాలి? చైన్స్ ఇదిగో అమ్మా, ఈ సైజ్ సరిపోద్ది కదా. ఇది కొంచెం సన్నగా ఉంది, స్లీక్గా ఈ బాక్స్. అదిగో పక్కన ఇంకొంచెం చిన్నగా ఉంది. అదే కరెక్ట్ కదా. ఇప్పుడు మనం తీసుకున్న బాక్స్ కరెక్ట్. ఒకసారి లెఫ్ట్కి వెళ్దామా? యూ హ్యావ్ క్యాప్స్ హియర్, డిఫరెంట్ క్యాప్స్. ketchup bottles. కృషి అమ్మమ్మ ఇక్కడే ఉంటుంది, వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ క్లీనింగ్ బాస్కెట్స్. ఇదిగో చిన్న దోమలు రాకుండా పెడతాం చూడు అది. ఇది కావాలరా నాకు, మెటల్ టీ స్ట్రైనర్స్ తీసుకోవా? ఒక 2-3 కావాలి. హౌ మచ్ ఇస్ దిస్? ద ఫస్ట్ వన్ 25. అది పెద్దదే 25కి వస్తుంది కదా. టేక్ దాట్. నాకు చిన్నదే కావాలి. నాకు పెద్దది తీసుకో ఒకటి. పెద్దది తీసుకుంటాను. చూసావా, ఉన్నది ఒకటి. నేను పెద్దదనంగానే పెద్దది తీసుకుంటాను అంటున్నావు. ఇంకోటి ఎత్తుకో. ఏముంది? ఇది 15. ఎంత బుజ్జిగా ఉంది చూడు. ఇది తీసుకోలే, నీకు సరిపోదు. సేమ్ సైజ్ చాలు అది యాక్చువల్లీ. సేమ్ సైజ్. సరే తీసుకో. మరి ఒకదాని మీదే మేనేజ్ చేస్తున్నాము, ఇంకా కార్తీక రోజు గొడవ అనమాట. ఇది బాగుంది కదా. హౌ మచ్ ఇస్ దిస్? బాగుంది ఇంకా చూడ్డానికి. ఇది 100. అంత అవసరమా? ఇది చూడు చక్కగా 25కే మంచిగా వస్తుంది. 25 250 చూడు. 25 రా. ఇదిగో ఇది 25, ఇది 25. ఇది మరి తుమ్మితే ఉడిపోయే ముక్కులో ఉందా కదా, బాగాలేదు చూడ్డానికి కూడా.
సాక్స్ సరే తీసుకుంటున్నాలే, ఒక 2 ఉంటాయి, ఏముంది. ఏంటి పైనకి వెళ్దామా? ఏంటి నాన్న పైకి వెళ్దామా? బ్రూనో బాక్స్. ఏది బ్రూనో ఇలాంటి బుట్టలోనే వచ్చాడు మన ఇంటికి. భయం వచ్చాడు, అంత భయపడేవాడు. ఆ భయం అసలు లేడలేదు ఇప్పుడు, కొంచెం లైట్ కూడా. ఇప్పుడు అసలు భయం లేదు. ఇది ఇక్కడ పెట్టి వెళ్దామా పైకి? షల్ వి క్యారీ విత్ అస్? ఇక్కడ పెడతానులే, ఎవరు తీయరు. తీసేసి సర్దేస్తే వచ్చేలోపు తీయర్లే నాన్న, ఇంతలోనే ఎవరు చదువుతారు? అది దట్స్ టూ హెవీ. జారుతుంది మెట్లు. మొన్న ఎగ్జిబిషన్లో ఆ కప్స్ ఒకటి కొన్నామండి స్టార్టింగ్లోనే. అది పట్టుకుని మోసి 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 ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా పెయిన్ ఇంకా తగ్గలేదు. అప్పటి నుంచి డిసైడెడ్, ఎక్కువసేపు షాపింగ్ ఉన్నప్పుడు ఆ తీసుకున్న స్టఫ్ ఎక్కడైనా ఒక మూల ఎవరు చూడకుండా పెట్టేసి రిమైనింగ్ కంటిన్యూ చేసుకోవడమే. అయితే 2 floors, సారీ కింద గ్రౌండ్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ కూడా చాలా ఉంటుంది కలెక్షన్, ఒకసారి మీరు కూడా చూడండి. కృషి ఇక్కడ ఉన్నాయి రెస్ట్రైనర్స్, వేగబడ్డాము. గరిట తీసుకున్నానా ఆల్రెడీ? ఏది? నేను గరిట స్పాచులా అంటే దాంతో వుడ్ది వచ్చింది కదా, అది తీసుకున్నావు నువ్వు. నేను తీసుకోలేదా? కృష తిండంతా ఏమవుతుంది, ఇంత రొప్పి వస్తుంది ఒక ఫ్లోర్ ఎక్కంగానే. డిస్కషన్ ఒకటి మళ్ళీ దీనిపైన. దా ఫాస్ట్గా. ఫోన్ తీసుకోద్దా? ఓకే తెచ్చుకో. ఈ తడక ప్యాన్ ఒకటి లేదమ్మా, తీసుకుంటా నేను. ఈ తడక ప్యాన్ నీకు కావాలా నాన్న? తడక ప్యాన్ బుట్ట లేదు మనకి, విల్ టేక్ 1 more బుట్ట హియర్. ఇది కావాలా దోస్కి? ఆమ్లెట్ ఇంకొంచెం చిన్నది చాలేమో, నీ అంటే నీ పెనానికి అది పెద్దదైపోతుంది నాన్న. ఇచ్చుడు ఇక్కడ ఉంది చూడు ఒకటి. దిస్ వుడ్ బి నైస్. రండి బాబు, ఇక్కడే ఈ అమ్మాయి పడేసింది. మన ఇంట్లో టైప్ది లేదా? ఇలా ఉండిద్ది కదా స్పూను. ఏది నాన్న? ఇలా ఉండిద్ది గరిట్లా. ఇదిగో ఇలా ఫ్లిప్ చేసేది ఇలా ఉండిద్ది. ఇక్కడ చూడు, ఇవే ఉన్నాయి మరి ఇక్కడ. ఇంట్లో టైప్ అంటే అమ్మమ్మ లేటెస్ట్ స్టఫ్ కాదు కదా, అది మా నానమ్మ టైం నుండి ఉన్న ఐటమ్స్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడుకోండి. ఇదిగో పైన దోమలు చంపుకునేది కానీ. ఇదిగో నాన్న ఇవన్నీ ఇలా ఉండిద్ది, ఫ్లిప్పరే కానీ. ఓకే, దోమలు చంపుకునేదా? కాదు, ఇదేంటో మరి. ఎంత పెద్ద కళాయిలు ఉన్నాయి కానీ నాకు అర్థం అవట్లేదు. అయినో ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి ఉపయోగపడేవి. చాపింగ్ బోర్డ్స్. రోటీ చేసుకుంటావా? ఏం చేసుకోండి, రోటీ కొనుక్కుంది. ఇదిగో బార్బిక్యూ స్క్యూవర్స్. పొగే లేదు అక్కడ, ఇండక్షన్ స్టవ్ మీద బార్బిక్యూ. పెద్ద నైఫ్, జంబో నైఫ్. ఈ నైఫ్ కొనుక్కుంటా. ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉన్నాయి చూడు. ఇది అరటికాయలు కత్తి కదా. యాక్చువల్గా మీకు యూఎస్లోనే నైఫ్ క్వాలిటీ బాగుంటుంది. చెత్త క్వాలిటీ యూఎస్లో. చాలా మంది అటు నుంచి తెప్పించుకుంటారండి మా. తెలియదు. ఓకే, పీలర్స్ ఉన్నాయి. ఉన్నాం, చండాలంగా ఉంది క్వాలిటీ. మ్యాటర్ ఉందా? కత్తి ఎలా చేయరు కదా మనల్ని. ఎలా చేయరు నాన్న. ఇదిగో వీపు కుక్కునేది, క్రేజీ. ఆర్ యూ ఫీలింగ్ సమసమగా? దెన్ టేక్ ఇఫ్ యూ వాంట్. I don't want. ఓకే, ఇవన్నీ ఏంటో మరి మనకు సంబంధం లేనివి. ఇదిగో స్క్రూ డ్రైవర్స్, నట్టులు. ఇదిగో బట్టలు వేసుకునే తీగలు, మీకు అవసరం లేదేమోలే. డ్రైయర్. ఇవన్నీ హాట్ ప్యాక్స్ నాన్న. నీ ఓణీలు అప్పుడు మనం పంచాం చూడు, ఇందులోనే బిగ్ సైజ్ క్యాస్రోల్స్. ఇంచుమించు ఈ సైజ్ పంచాము, ఇంతకంటే పెద్దది. దిస్ సైజ్ ఇది పంచాము. సూపర్ రా. కృష్ణ ఎంత ఫ్లోరల్ డెకరేషన్స్ చూడు, నైస్.
ఇక్కడంతా కూడా ఇవే, ఇదిగో చిన్న చిన్న వేజెస్. ఏంటిది? వేజెస్. వాజ్. నో వి కాల్ ఇట్ వేజ్. ఇట్స్ అ వాజ్. ఇదిగో డ్రెస్ బాక్సెస్, ఎక్స్టెన్షన్ బాక్సెస్, స్కూల్ బ్యాగ్స్. ఓ మెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి. కృష ఇండోర్ గేమ్స్ నానా మొన్న అత్త అడిగింది కదా. ఇండోర్ గేమ్స్. ఏమన్నా ఇంట్రెస్టింగ్గా కూర్చుని ఆడుకునే ఏమైనా ఉంటే తీసుకో. చెస్ అండ్ లూడో ఉంది, గ్లోబల్ బిజినెస్ ఉంది ఇక్కడ. ఇదిగో 5 in 1. కానీ అత్త ఆర్డర్ పెట్టినట్టుంది ఆల్రెడీ. సరే ఒక లుక్ వేసేద్దాం దా ఫాస్ట్గా. నీ బర్త్డేకి క్రిషు, యూ వాంట్ ఆల్ దిస్ ఫర్ యువర్ బర్త్డే? నా బర్త్డేకి నేనే డెకరేషన్ కొనుక్కోవాలి. చేసుకో. కామెడీగా. యూ కెన్ వేర్ ఎ క్రౌన్ అండ్ ఆల్. ఎవరి బర్త్డేకి ఆడే కొనుక్కుంటాము అక్కడ. ఇటు వస్తావా ఒకసారి? క్రికెట్ బ్యాట్స్ ఇవన్నీ చిన్నపిల్లల స్టఫ్. ఇదంతా మనం ఇటు నుంచి వచ్చినట్టున్నాం ఇందాక. యా ఇక్కడ నుంచే వచ్చాం. ఇంకా పైన ఉంది నాన్న, ఇంకా పైన ఉంది ఇంకొక ఫ్లోర్. ఏం వద్దులేమా, ఏముంటుంది ఇంకా పైన. యూ డన్? చాలు. చలో వి గో దెన్. ఏమైనా ముందుకు ఏమైనా ముట్ట తీసుకుందాం అని చూస్తున్నాను నేను. బ్రూనో టాయ్స్ ఉండవు నాన్న, వాడి స్టోర్కే వెళ్ళాలి ఇఫ్ యూ రియలీ వాంట్ టు బై. డాడీ లీష్ మార్చమంటున్నారు. దానికి వేసే లీష్ కరెక్ట్ కాదు, రౌండ్ది వేయాలంటున్నారు, తాళ్ళు లాంటి. రౌండ్ తాడు లాంటి దానికి అలాంటి హుక్ లేదు. ఓకే ఓకే. అంటే హుక్ పైన కదా ఎన్నులో కొట్టాడు హుక్లో, బాక్స్లో. చాలా ఉంది కదా కలెక్షన్. ఇదిగో షటిల్ బ్యాట్స్, ఇటు నుంచి కూడా దిగొచ్చు నాన్న కిందకి. ఇక్కడ ఉన్నాయి పౌచెస్ ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఒకవేళ పై ఫ్లోర్కి వెళ్ళను అంటే దిగిపోదాం ఇక్కడే. చూస్తానంటే వెళ్దాము. వెళ్ళిపోదామా దా మరి. కానీ అటు దిగడమే కరెక్ట్, మనం మళ్ళీ మన బుట్ట కన్ఫ్యూజ్ అవుతాం. పదా ఊరు కమ్ కమ్. అర్థం అట్లా నేను ఎటు నుంచి వచ్చా బైక్ అది. ఇటే నాకు తెలుసు, మనం ఇటు నుంచే ఎక్కాము. ఇది ఒక పెద్ద మహాసముద్రం లాగా, అటు నుంచి దిగితే కన్ఫ్యూజ్ అవుతామని నేను చెప్పినట్టే బక్రాలాగా పాప వెనకాల వస్తుందండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నిజమే, అటు నుంచి దిగితే ఇప్పుడు ఎత్తుక్కోవాలన్నీ. ఏ కృష, మన ఇంట్లో ఉన్న రాధాకృష్ణ ఫ్రేమ్ ఇక్కడే కొన్నా నేను. చూడు ఇలా చూసే టెంప్ట్ అయి తీసుకున్నా. ఇట్లా వీళ్ళు ఇంకా బాగున్నారు, కానీ మన ఇంట్లో వాళ్ళే బాగున్నారు కదా. కదా అవును. నాన్న ఇది తీసుకొచ్చేస్తావా? బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోదామా? అక్కడ ఎంట్రీలో ఇంకొన్ని ఉంటాయి, ఏమైనా ఉంటే ఫైనల్గా చూసేసుకో. విల్ ఫినిష్ ఆఫ్. సాక్సెస్ కావాలమ్మా, మొన్న అడిగావు కదా. వద్దు. యూ వాంట్? ఐ డోంట్ వాంట్. ఓకే కమ్. ఇంకా స్లిప్పర్స్ ఉన్నాయి. ఈ కప్సే కదా అమ్మమ్మ ఇక్కడ కొన్నవి, నేను దోసపాడికి పెంచి సర్దాను ఇప్పుడు నేను. ఓకే కమ్. ఇక్కడే బిల్లింగ్, ఇంకా ఇట్స్ డన్. ఓ ఇటే దిగేవాళ్ళం కృష. ఎందుకంటే తిప్పామన్నా. ఇటే దిగేవాళ్ళం కానీ బుట్ట కోసమైనా అటు వెళ్ళాల్సి వచ్చేది. చూస్తావా స్టఫ్ ఏమన్నా? ఇవన్నీ బ్రింగ్రాజ్ పౌడర్, సొంటి పౌడర్, అన్నీ హెర్బల్ స్టఫ్. ఇవన్నీ హోమ్ స్టఫ్ లేను, వాడవలేదా? ఇదిగో ఇక్కడ చాక్లెట్స్ ఉంటాయి చూడు, యోగా బార్స్. ఈనో కృషి న్యాచురా కావాలా? నాకు వద్దాం. మ్యాంగో బార్స్ ఎంజాయ్ నాకు వద్దు. అండ్ ఆల్ 6 అసార్టెడ్ ఫ్రూట్ బార్స్ ఉన్నాయి. ఓకే, సో షల్ వి ఎండ్ అప్ ద షాపింగ్ నౌ? యా. ఓకే అదండి ఇవాళ వ్లాగ్ ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. ఉండనా మరి, బాయ్. ఇంతకీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.